మన దేశపు ప్రాచీన ఆయుర్వేద వైద్యుడు చరకుడు. ఇతడు తన శిష్యులతో కలిసి గ్రామాలలో తిరుగుతూ ప్రజలకు ఆయుర్వేద చికిత్స చేసేవాడు. చరకుని వైద్య విధానంలో శరీరం, మనస్సు రెండింటినీ కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇలా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య సంరక్షణకు పాటించవలసిన నియమాలను తన చరక సంహిత అనే గ్రంథంలో చరకుడు పేర్కొన్నాడు. వాటిలో కొన్ని: 1. దినచర్య. ప్రతిరోజు పాటించవలసిన ఆరోగ్య నియమాలు: శరీర శుభ్రత, ఆహారపు అలవాట్లు, మానసిక స్వచ్ఛత పాటించాలి. నిత్యం 2 పూటలా స్నానం చేయాలి. తలకు నూనె రాయడం, మర్దన, గొంతు శుభ్రత, దంత సంరక్షణ, వ్యాయామం వంటివి చేయాలి. ఋతుచర్య. వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలంలో ఆయా ఋతువుల మార్పులకు అనుగుణంగా మన జీవనశైలి ఉండాలి. 3వ అంశం: వేసవి కాలంలో తేలికపాటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. శరీరాన్ని అధిక వేడి నుండి సంరక్షించుకోవాలి. ఇదే విధంగా వర్షం, శీతాకాల ఋతువుల్లో ఆహార నియమాలను తప్పక పాటించాలి. ఆహార నియమాలు: ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే ఆహారాన్ని తినాలి. అతిగా తినడం నివారించాలి. బాగా వేడిగా ఉన్నవి, బాగా చల్లగా ఉండే ఆహార పదార్థాలు తినకూడదు. మసాలా పదార్థాలు మితంగా మాత్రమే తినాలి. తాజా మరియు శుద్ధమైన ఆహారం తీసుకోవాలి. మధ్యాహ్నం కంటే రాత్రి వేళ తక్కువగా తినడం మంచిది. తమ శరీర తత్వానికి చేటు చేసే ఆహారం ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదని చరకుడు చెబుతున్నాడు. నిద్ర నియమాలు: ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవాలి. అలాగే ఉదయం త్వరగా నిద్రలేవాలి. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు మధ్యాహ్నం వేళ తక్కువ సమయం నిద్రపోతే చాలు. బ్రహ్మచర్యం. శారీరక, మానసిక సంరక్షణకు బ్రహ్మచర్యం పాటించాలి. స్త్రీ పురుష సంగమం గురించిన ఆలోచనలను నియంత్రించుకోవాలి. అదే పనిగా అటువంటి ఆలోచనలు చేయకూడదు. మానసిక ఆరోగ్యం. మానసిక ఉద్వేగాల నియంత్రణ పాటించాలి. కోపం, ద్వేషంతో ఉండడం మంచి ఆరోగ్య లక్షణం కాదు. చంచలమైన మనస్సును నియంత్రించుకోవాలి. అందుకోసం సత్సంగం, ధ్యానం చేయాలి. అహింస, దయ, క్షమ వంటి మంచి గుణాలు అలవరుచుకోవాలి. పరిశుభ్రత. శరీరాన్ని ధరించే బట్టలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ద్రవ ఆహార పదార్థాలు కూడా శుభ్రంగా ఉండాలి. వాతావరణ శుభ్రత అంటే మన ఉండే ప్రదేశం కూడా శుభ్రంగా ఉండాలి. త్రిదోష సిద్ధాంతం. చరకుడు చెప్పిన ఆయుర్వేద విధానం ప్రకారం మన శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలలో హెచ్చుతగ్గుల వల్ల వ్యాధులు వస్తాయి. గాలి సంబంధ దోషాల వల్ల వ్యాధులు అంటే శరీర కదలిక, నరాల సమస్యలు వంటి వాత వ్యాధులు వస్తాయి. అగ్ని సంబంధ దోషాల వల్ల పిత్త దోషాలు అంటే కడుపులో మంట, ఆమ్లత్వం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. నీటి సంబంధమైన కఫ వ్యాధులు అంటే జలుబు, అలసట, నిద్ర, నిశ్చత్వ వంటివి సమస్యలు కలుగుతాయి. మంచి ప్రవర్తన. శారీరక, మానసిక ప్రవర్తన నియంత్రించుకోవాలి. తనకు కానీ ఇతరులకు కానీ బాధ కలిగేలా ప్రవర్తించకూడదు. ఇతరుల పట్ల కరుణ కలిగి ఉండాలి. అదేవిధంగా మన మాట తీరు కూడా బాగుండాలి. 10వ నియమం: మితంగా తినాలి. చరకుడు హితబుక్, మితబుక్, కాలబుక్ అని చెప్పాడు. రుచితో పాటు శరీరానికి సరిపోయేది. తక్కువ ఆహారం తినే సమయం ఖచ్చితంగా పాటించాలి. ఈ 10 అంశాలు చాలా ఖచ్చితంగా పాటించాలి. మంచి ప్రవర్తన. శారీరక, మానసిక హింస నియంత్రించుకోవాలి. తనకు కానీ ఇతరులకు కానీ బాధ కలిగేలా ప్రవర్తించకూడదు. ఇతరుల పట్ల కరుణ కలిగి ఉండాలి. అదేవిధంగా మనకు మాట తీరు చక్కగా ఉండాలి. మితంగా తినడం. చరకుడు హితబుక్, మితబుక్, కాలబుక్ అని చెప్పాడు. రుచితో పాటు శరీరానికి సరిపోయేది. తక్కువ ఆహారం తినే సమయం ఖచ్చితంగా పాటించాలని చరకుడు మనకు సూచిస్తున్నాడు. ప్రతిరోజు మన జీవనశైలిని ఒక క్రమ పద్ధతిలో పాటించాలి. శరీరం, మనస్సు ఇవి 2 బాగుంటే ఆ వ్యక్తి ఆరోగ్యం చాలా బాగుంటుంది. వ్యాధి వచ్చాక కారణం తెలుసుకోవడం, ఆ వ్యాధికి వైద్యం చేయడం కంటే కూడా వ్యాధులు రాకుండా మన జీవనశైలితో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ధన్యవాదాలు.